ఓకే. మీరు ఇది చేయండి, ఆ పరిహారాలు చేయండి, ఈ యాక్చువల్‌గా నేను చాలా అంటే వీక్లీ రాశి ఫలాలు అవి చూసుకునేది. ఓకే. మీది 4 ఇయర్స్ బ్యాక్ మీ పరిహారాల్లోనే ఒక వీడియో వస్తది. ఒక 45 మినిట్స్‌ది. ఆ! ఏ పరిహారాలు రీసెంట్‌గా పనిచేస్తాయా, చేసాము. పాతది గూడా పనిచేయవా? ఒకటుంది. కరెక్ట్. యెస్. జెమ్ స్టోన్స్ ఎట్లా పనిచేస్తాయి? అవును. అందులో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. పని చెయ్యవు అని అర్థమైపోయిందనమాట. హ్మ్. దెన్ రియాలిటీ స్టార్ట్ అయింది. మీ వీడియోస్ చూస్తూ కొంచెం కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా. ఓకే. ఫర్ ద గాడ్ గ్రేస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు స్పీకర్ ఆఫ్ జేసి అంటే చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారా? అంటే బ్లూటూత్ హెడ్సెట్ ఏఎన్సీ. నేను బ్లూటూత్ క్లోజ్డ్ రూమ్‌లో తీసేసి ఉన్నా. చెవి దగ్గర పెట్టుకోవడానికి అవకాశం ఉన్నదా? కొంచెం డిస్టర్బెన్స్ వస్తదని డౌట్. ఏ రాదు. ఏమన్నా మీకు రా డిస్టర్బెన్స్ ఏం రాదు. ఇది క్లోజ్డ్ రూమ్‌లో ఉన్నాను నేను. లేదు. మీకు వాయిస్ క్లారిటీగా రికార్డ్ కాదు. మీరు తీసేసి దానిలో ఓకే. పెట్టగలుగుతారా? సరే డన్ తీసేస్తా. నో వరీస్. ఓకే. ఇప్పుడు క్లియర్ ఉందండి? ఓకే. అంటే మీరే చెప్పాలి. ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి మీరే చెప్పాలి. ఓకే. మీ వాయిస్ క్లియర్ ఉంది నాకు. అదే. సో మీరైతే తీసేసి నార్మల్ పెట్టుకున్నారు. యాహ్! ఓకే. గుడ్ అండి. మీది రికార్డ్ చేస్తే మంచిగుంటదా? చేయకపోతే మంచిగుంటదా? మీ ఇష్టం సార్. నా ఐడియాని మీకు నచ్చినట్లు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. ఓకే. అంటే మీ ఐడెంటిటీ రివీల్ ఏం చేయము. బర్త్ డీటెయిల్స్ నో ప్రాబ్లమ్. మాత్రము నో ప్రాబ్లమ్. నో వాడుతున్నాం. ప్రాబ్లమ్. సో రికార్డ్ మీ చేస్తున్నాను మరి. నేను రికార్డ్ చేస్తున్నాను. నో వరీస్. యూట్యూబ్‌లో అప్లోడ్ చేసే చాలా అవకాశం ఉన్నది. హ్యాపీగా అప్లోడ్ చేయండి. జస్ట్ ఒకే ఒక క్వెషన్. చెప్పండి. మీరు చాలా జోవియల్‌గా ఎంత బాగా చెప్తున్నారంటే క్లాస్‌లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సీరియస్లీ ఐ వాంట్ టు పార్ట్ ఆఫ్ ఇట్ బట్ డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ నేను జాయిన్ కాలేకపోయాను. నెక్స్ట్ టైమ్ డెఫినెట్లీ విల్ ట్రై. నెక్స్ట్ గురు పౌర్ణమికి అనౌన్స్ చేశారు అసలు కదా! ఎందుకు మనకు అప్లోడ్ చేసేస్తున్నాం కదా! మేము ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అదే వీళ్ళందరికి సార్. అదే సార్. అందరికీ డైరెక్ట్‌గా చెప్పలేం కాబట్టి కొంతమందికి చెప్పి ఆ చెప్పిందే అప్లోడ్ చేసేస్తే అయిపోతుంది అని చేస్తున్నాం. అండ్ Q&A కూడా చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట దానికి. 100% సార్. సీరియస్లీ మీరు చేసేది ఇండైరెక్ట్‌గా ఎంతో మందికి యూజ్ అవుతది. సో ట్రూ ఈవెంట్ తెలుసుకోవాలి. అసలు ఏంటి ఆస్ట్రాలజీ అనేది తెలుసుకోవాలంటే కరెక్ట్‌గా యూజ్ అవుతుంది సార్ మీకు. ట్రై అంటే చేద్దాం. మీరు ఒకటే కాదు కదా! వెస్టర్న్, మీనా అవును. ఇవి అన్నీ కలిపి కంబైన్ చేసి ఇంతవరకు ఎవరు చేయలేదనుకుంటాను ఇండియాలో. ఇట్లాంటి ఎక్స్‌పెరిమెంట్ అన్నీ కలిపి. ఐ డోంట్ నో. చేస్తుండొచ్చండి. మనకి ఏదో యూట్యూబ్ వల్ల మనం ఏదో బయటకి కనబడుతున్నాం గానీ అట్లేం లేదు. లేదు సార్. అట్లేం లేదు. మీకు ఇప్పుడు ఓన్లీ ఇన్‌కమే ఇది అనుకుంటే మీరు యూట్యూబ్‌లో మీరు యాడ్స్ పెట్టుకున్నా సరే మిమ్మల్ని ఎవరు అడగరు. బట్ మీ వీడియోస్ నేను ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి చూస్తున్నా కదా! ఒక్క యాడ్ బ్రేక్ ఉండదు. ఏముండదు. ప్లెయిన్ సింపుల్. అవునవును. నో యూట్యూబ్ ఛానల్ ఇస్ దేర్. కరెక్ట్. దానిలో పెట్టినా కూడా ఏం రాదండి. అది అనవసరమైన యూజర్స్‌కి అనాయింగ్, నాకు అనాయింగ్ అది. నా ఫీలింగ్. ఇట్స్ నాట్ లైక్ దట్. యూట్యూబ్ మీద చాలా మంది సంపాదిస్తున్నారు. సో మీకు స్కోప్ ఉంది. కానీ మీరు ఆ ఆప్షన్ ఇంతవరకు వాడుకోలేదు కదా! దట్స్ గ్రేట్. అది నేను. అవును. మనకి దేవుని దయ వల్ల ఇటు కన్సల్టేషన్ కూడా ఒకసారి వర్కౌట్ అవుతుంది కదా! కాబట్టి దానికోసం నేను ట్రై చేశా. కానీ భయమేసింది అమౌంట్ చూసి. రైట్. ఏంటిది? ఆ అమౌంట్ చూసి కొంచెం భయపడ్డా. అవునా? ఓకే. రైట్. సారీ టు సే. ఏం పర్లేదండి. మీరు నాలెడ్జ్ మొత్తం ఫ్రీగా షేర్ చేస్తున్నారు. సీరియస్లీ మిమ్మల్ని యూట్యూబ్‌లో చూసినప్పుడల్లా ఒక ఫ్రెండ్ లా అనిపిస్తారు. థ్యాంక్ యూ. వచ్చిందా బాబు వీడియో రాగానే ఫస్ట్ అదే ఎనీ వర్క్. అదృష్టం ఏమంటే మీ వీడియోస్ మాక్సిమం సండే వస్తుంటాయి. అవును. థ్యాంక్ యూ అండి. సో ఎస్. నెంబర్ ఆఫ్ రీజన్స్. ఒక్కోసారి మనం ఎందుకు ఇంక్రీజ్ చేసాం ప్రైస్ అనేది కూడా డిస్క్లోజ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. బట్ రీజన్స్, రకరకాల రీజన్స్. సరే రైట్. చెప్తాను. సో మీది కర్కాటక లగ్నం వచ్చింది. మరి ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి వచ్చింది. అంతే వచ్చిందా మీకు కూడా? అవునండి. పుష్యమి నక్షత్రం. లగ్నం పుష్యమిలో పడింది. చంద్రుడేమో ఉత్తరాషాఢ 3లో ఉన్నాడు. అవునండి. 11:36 అని చెప్పారు మా అమ్మమ్మ గారు. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టారు. ఓకే. పర్ఫెక్ట్ గానే ఉన్నది బర్త్ టైం కూడా. ఏమి అసలు మనం రెక్టిఫై చేయాల్సిందంటూ ఏమీ లేదు. యాజ్ ఇట్ ఈస్ గా వాడుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ. సో ఒకటి నాకు మ్యారేజ్ ఎందుకు కాలేదు ఇంతవరకు. ఓకే. సరే మనం వెనక్కి వెళ్దాము. సో మ్యారేజ్ ఎందుకు కాలేదు అది ఓకే. అది ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ అయితే ఏంటిది? ఎప్పుడు అవుద్దనా క్వశ్చన్, లేదంటే ఎందుకు కాలేదో తెలుసుకుంటే చాలా. ఎందుకు కాలేదు, ఎప్పుడు అవుతుంది. ఇంకొకటి నేను మామూలుగా బేసిక్ ఆస్ట్రాలజీ చూసినప్పుడు కర్కాటక లగ్నానికి కుజుడు
రాజయోగ గ్రహం అంటారు కారకుడు. కదా, అలాంటి కుజుడిది. అది మీరు రివీల్ చేస్తారు ఎట్లయినా, నాకు ఎందుకు పని చేయలేదు. ఓకే, సరే. ఇంకా ఇది ఒకటి క్వశ్చన్. నేను ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా. నేను మేబీ నెక్స్ట్ 1 month నుంచి ఫోర్స్ఫుల్లీ దీని మీద చేద్దామని. నాకు వర్కౌట్ అవుతుందా? ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, జాబ్ మానేసి. వర్కౌట్ అవుతుందా లేదా? ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏ టాపిక్ అది? ఆస్ట్రాలజీ టాపికేనా? నో ఆస్ట్రాలజీ టాపిక్, ఇట్స్ వేరే రియల్ టైం సంథింగ్. వేరే దాని మీద యూట్యూబ్ ఛానల్ చేయాలని. డెవోషనల్ అండ్ అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు భగవద్గీత ఇది డెవోషనల్ బుక్ కాదా? నో, భగవద్గీత ఇస్ అ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. ఎందుకు అట్లా ఆ వేలో, ఆ టైప్ ఆఫ్ కంటెంట్. ఓకే 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 మోడర్నైజింగ్ చేస్తూ దాన్ని డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సరే సరే సరే. మీరేం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్? నేను ఒక కాల్ సెంటర్ లో క్వాలిటీ మేనేజర్. అంటే కాల్ సెంటర్ లో కాల్స్ క్వాలిటీగా ఇప్పుడు మేము కాల్స్ మాట్లాడుతున్నాం, మాది కూడా సెంటర్ కాబట్టి నేను సరిగ్గా చెప్తున్నానా లేదా ఎట్లా వెరిఫై చేస్తారో మీరు కూడా మీ దాంట్లో వెరిఫై చేస్తారు. ఎగ్జాక్ట్లీ. కొన్ని టూల్స్ ఉంటాయి, వాళ్ళు ఆ స్టెప్స్ ఫాలో అవుతున్నారా లేదా, డిపెండ్స్ ఆన్ దట్ స్కోరింగ్ ఇస్తాం. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, నైస్. సరే, పేరుకే పొజిషన్ కానీ ప్యాకేజ్ చాలా తక్కువ. డిఫరెంట్. ఓకే, సరే సరే, నో వరీస్. వెనక్కి వెళ్దాం ఒక్కసారి. మనం ఫ్లో అనుకున్నట్టుందా? అసలు ఫ్లో ఎట్లా వెళ్ళిందో చూద్దాము. అది నిజంగా మ్యాచ్ అయితే చెప్దాము, లేదంటే టాటా బై బై చెప్దాం. టాటా బై బై చెప్తే ఏమనుకోద్దాం. నాకు తెలుసు, చాలా మందికి చెప్తారు. నాట్ ఫీలింగ్ మీరు చెప్పేస్తారు. అగ్రీ. చెప్పాలి కదా మనం. టాటా బై బై చెప్పకపోతే మనం ఏదో కాంప్రమైజ్ అయ్యి ఏదో చెప్పి ఏమి జరగడానికి చెప్పడం ఎందుకు? అగ్రీడ్. సో చూద్దాం. మొదట సందశ జరుగుతోంది. ఓకే, సో 10th house వచ్చేసి 10 degrees 11 degrees లో ఉంది. సన్ సాటర్న్ తో అపోజిషన్ వచ్చాడు. ఫస్ట్ ఇనిషియల్ గానే అపోజిషన్ జరుగుతూ ఉంది. 10th house అపోజిషన్ నాట్ గుడ్. సో 85 అంటే మీకు ఏం జరుగుతోంది? 85 అక్టోబర్ అంటే కేతుభుక్తి కదా. సన్ లో కేతుభుక్తి మీకు స్టార్ట్ అయింది పుట్టినప్పుడు, తెలుసా? తెలుసు. సన్ లో కేతు అంతే. సన్ లో కేతు భుక్తి. కేతు స్టార్ లో ఎవరు లేరు. కేతు స్టార్ లో సాటర్నే లీడ్ చేస్తున్నాడు. శని బుధులు కలిసి ఉన్నారనమాట ఈ లగ్నానికి. ఓకే, సరే. గురు నక్షత్రంలో ఉన్నారు. సో రాహుకేతువులు అసలు ఏ గ్రహాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు? చంద్రుడిని డిస్టర్బ్ చేస్తున్నారు. చంద్రుడు అంటే మీకు క్రేజీగా ఏం జరుగుతా ఉంది అంటే, సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు. ఓకే, రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ సన్. పరివర్తన. ఓకే, సో సన్ విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ శుక్ర. సో ఓకే, రాహు విల్ గివ్ ఆల్సో రిజల్ట్ ఆఫ్ శుక్ర. ఇద్దరు శుక్రుడినే ఫాలో అవుతున్నారు. అంటే అర్కస్తు పంచమ 5th house ని ఫాలో అవుతున్నారు. సన్ స్టార్ లో 2 గ్రహాలు ఉన్నాయి. ఓకే, సన్ దశ జరుగుతుంది. సన్ వీనస్ రిజల్ట్ ఇస్తాడు. వీనస్ ఎవరు? బాధకుడు. 5th లో పొజిట్ అయ్యాడు. ఓకే, ఆయన్నే ఫాలో అవుతున్నారు. సరే, ఏదేమైనా కానీ అక్కడ ఇనిషియల్ గా 10th house అపోజిషన్ ఉంది. సన్ అండ్ సాటర్న్ కంజంక్షన్. దానికి మళ్ళీ 10th house అపోజిషన్ విత్ నెటల్ సన్ జరగడం అనేది కొంచెం ఇబ్బంది. సో ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్, లేదనంటే ఏదైనా ఇబ్బంది ఇట్లాంటిది కొంత చూపిస్తుంది. ఒక 2-3 years అప్పుడు ఫ్యామిలీలో ఏమన్నా కొంచెం ఛాలెంజ్, ఇబ్బంది ఏమైనా కనిపించిందా? ఏం లేదు, బాగుందంటారా? ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి. ఉన్నాయి. అక్కడ ఫైనాన్షియల్. ఫాదర్ ఏం చేసేవాళ్ళు అక్కడ ఆ 2-3 years దగ్గర? అంటే అనేవారు, ఎగ్జాక్ట్లీ అంత ఐడియా లేదు. బట్ మా ఫాదర్ కొంచెం మెంటల్లీ రిటైర్డ్ టైప్ అనమాట. ఓకే, సో ఏదో అమౌంట్ ఇచ్చి అట్లా మ్యారేజ్ చేసి డిస్టర్బ్ అయ్యారు. చంద్రరాహులు కాంబినేషన్ కదా, వర్రీడ్ కాంబినేషన్ కదా. ఒక్కోసారి ఇప్పుడు బర్డెన్ అంతా ఆటోమేటికల్లీ మదర్ మీద పడ్డం, ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటది అనమాట. సో దట్ ఈస్ యాక్చువల్గా ఈ చార్ట్ లోపల చంద్రరాహులు ఒకే నక్షత్రంలో ఉండడం డెఫినెట్లీ ఛాలెంజింగ్ ప్రాస్పెక్టివ్. అందులోనూ వాళ్ళిద్దరు ఒకే నక్షత్రంలో ఉంటే మళ్ళీ రాహుని ఫాలో అవుతున్నారు. అదే మన రవిని ఫాలో అవుతున్నారు. లీడ్ చేసే శని లీడ్ చేసినప్పటికీ కూడా ఆయన 8th lord 4th లో ఉన్నాడు అనమాట. 8th lord ఎగ్జల్ట్ అయ్యాడు, బట్ 4th లో ఉన్నాడు. బట్ ఏదేమైనా కానీ అక్కడ నీచంలో ఉన్న గ్రహాన్ని ఫాలో అవుతున్నాడు అనమాట. సో అది ఒక డిసడ్వాంటేజ్. తర్వాత లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను, చూద్దాం. ఇక ఇప్పుడు జరిగే డ్యామేజ్ జరిగిపోయింది అనుకో, తర్వాత ఏముంటుంది? తర్వాత ముందుకెళ్ళడానికి మనం ఏం చేయగలుగుతాం? ఆ ఆపర్చునిటీ స్టెప్ తీసుకుంటుంది అనమాట. అంతే, అర్థమైందా? కాబట్టి 10th house ట్రైన్ నెటల్ జూపిటర్ జరిగింది 89కి. సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇమీడియట్ గా జరిగేదానికి ఉండదు కదా. కాబట్టి
సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. అర్థమైందా? చంద్రదశ జరుగుతుంది, రవిదశ అయిపోయిందా? రవిదశ ఏమి ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ చంద్రదశ జరుగుతుంది. చంద్రుడు ఎవరు ఫలితాన్ని ఇస్తాడు? 8th లార్డ్ ఫలితాన్ని ఇస్తాడు. 8th లార్డ్ 4th 4-8 అంటే ఏంటిది? స్పిరిచువల్ అనమాట. స్పిరిచువల్ అంటే మెటీరియలిస్టిక్ గా ముందుకు తీసుకెళ్లేది ఏముంటది? ప్రోగ్రెషన్స్ ఏం చేస్తాయి? సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాయి, అంతే. కాబట్టి చంద్రదశ వెళ్ళట్లేదు. 90-91 మీరు ఫ్యామిలీతోనే ఉన్నారా? చదువుకోవడానికి ఎక్కడన్నా మూవ్ అవుతున్నారా? అంటే చిన్నప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మమ్మీ డాడీ అంతా మా అమ్మమ్మ గారి ఇంట్లోనే ఉండేది. ఓకే. బట్ ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో మమ్మీకి అంగన్వాడీలో జాబ్ వస్తే మమ్మీ డాడీ అక్కడ ఉండేవారు. నేను ఇక్కడ ఉండేవాడిని అమ్మమ్మ వాళ్ళ దగ్గర. అప్పుడప్పుడు వెళ్ళొచ్చు ఉండేది. అదే 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 అవే ఇచ్చింది చూసారా అట్లా. సో చంద్ర రాహుల్ అదే సెల్ఫ్ ఎఫర్ట్. ఎందుకంటే ఈ సైకిల్ మారి మీరు ముందుకు వెళ్ళడానికి అవే చేస్తుంది అనమాట. అర్థమైందా? తర్వాత 91, 92 ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్ అండి. మీరు ఎంత చేస్తే అంత చేయడం ప్రయత్నం, అంతే. మామూలుగా రెగ్యులర్ గా మనం చదువుకునే చదువు. మళ్ళీ తర్వాత డిఫికల్టీ ఆస్పెక్ట్ వస్తుంది, వచ్చినప్పుడు చెప్తా. ఇంకో చూడండి, 96-97లో ఇక్కడ ప్రోగ్రెసివ్ సన్ వచ్చేసేసి నెటలు సాటర్న్ మీద నుంచి వెళుతున్నాడు. శని బుధులు కంజంక్షన్ అయితే అక్కడ దాని మీద నుంచి వెళ్తున్నాడు, అదొకటి బాగాలేదు. తర్వాత రెండోది ప్రోగ్రెసివ్ మార్స్ రెట్రోగ్రేట్ మూన్ని కంజైన్ చేశాడు, అదొకటి బాగోలేదు. ఇక్కడ 10th మళ్ళీ ఒక 2 years 3 years వరకు కూడా 97 నుంచి 2000 వరకు కూడా కుజదశ వస్తుంది కదా. ఈ కుజదశ కరెక్ట్గా వచ్చేసరికి పర్ఫెక్ట్ అపోజిషన్ వస్తున్నాయి. అట్లాంటివి వచ్చినప్పుడు మరి మంచిది కాదు కదా. 4th house ఛాలెంజ్ ఫర్ మదర్ కాబట్టి మదర్ హెల్త్ ఎలా ఉంది, ఫాదర్ హెల్త్ ఎలా ఉంది, మళ్ళీ నేనే ఇంట్లోంచి పారిపోయారా? ఎందుకు? ఏం ప్రెజర్ వచ్చింది మీకు? ప్రెషర్ అంటే తెలియదండి. ఆ టైంలో ఇంట్లో ఇది నచ్చేది కాదు. ఎన్విరాన్మెంట్, ఫాదర్ అట్లా ఉండే, మదర్ ఇట్లా ఉండే. సో ఐ గెట్ అవే ఫ్రమ్ ఆల్మోస్ట్ 3-4 years. ఐ థింక్ 13-14 years ఉంటాయి. 9th class లోనే వెళ్ళిపోయినా. అవునవును. అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే 9th class లోనే వెళ్ళిపోయినా నేను. అదే 97 తర్వాత మీకు 13-14 years ఉన్నాయి కరెక్ట్ గా. 9th class అంటే ఏజ్ అంత ఐఎమ్ నాట్ షూర్, బట్ నాకు ఇది 9th class కి ఒక 4 ఏళ్ళు కలుపుకున్నా గానీ 14 అంతే కదా. 14 years వస్తుంది కదా. 10th అంటేనేమో 16. సో కాబట్టి మీకు వెళ్ళిపోయేదంటే టక్కున వెళ్ళిపోం కాబట్టి ఒక 2 ఏళ్ళు ముందు ట్రామా లాగా జరుగుతుంది కదా. అర్థమైందా? ఆ టైంలో ఎస్ 19. సో మీరు మార్స్ ఎందుకు యోగించట్లేదు అని అడిగారు కదా. మార్స్ స్టార్ లో చార్ట్ లో గ్రహాలు ఉన్నాయా? ఏది లేదు, అవునా? మార్స్ స్టార్ లో ఏమీ లేవు కదా, గ్రహాలు లేవు బర్త్ చార్ట్ లో. మార్స్ స్టార్ లాడు వీనస్ అనమాట. పంచమంలో శుక్రుడు కేతువు కలిసి ఉన్నారు. శుక్రుడు యొక్క స్టార్ లాడైన బుధుడు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు కాబట్టి దిగ్బలం అనమాట. కేతు స్టార్ లాడు 10th ఏం కనెక్ట్ గా అయ్యాడా? కేతు స్టార్ లాడు శని 10th లాడైన కుజుని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. అంటే పంచమానికి కుజకేతువులు కనెక్ట్ అయినాయి. అంటే పెద్ద ఏమి కాంబినేషనల్ గా ఏమి మనల్ని సఫర్ చేసేది ఏమీ లేదు. మిస్టేక్ ఆఫ్ ది డెసిషన్ అనమాట. ఇక రాత్రి అనుకుంటాం తెల్లారి బయలుదేరుతాం లాగా అవుతుంది అనమాట. ఇది అర్థమైందా? వెరీ క్విక్ అండ్ ఫాస్ట్ డెసిషన్స్ ఇవి. సో 10th house అపోజిషన్ అనేది మంచిది కాదు, విచ్ ఈజ్ ఛాలెంజింగ్. ఇట్లా వెళ్ళకపోతే అంటే మీరు ఇట్లా అన్నారు కదా, ఇలా కాకపోతే ఒక్కోసారి హాస్టల్కి వెళ్ళొచ్చు, ఒక్కోసారి పేరెంట్ హెల్త్ అగ్రెసివ్ గా సిచ్యువేషన్స్ మారచ్చు, ఏదైనా జరగచ్చు అనమాట. అర్థమైందా? థీమ్ ఆఫ్ ది చైల్డ్ కదా. థీమ్ ఆఫ్ ది చైల్డ్ అంటే అప్పుడు మీకు చైల్డ్ ఉండదు కాబట్టి యు ఆర్ ద చైల్డ్. సో కాబట్టి అదే ఫ్రమ్ ది పేరెంట్స్ రకరకాలు ఇస్తుంది. కానీ ఇదంతా హేస్టీ డెసిషన్స్ అనమాట. ఓకే, అంటే మీరు వెళ్ళిపోయారంటే మరి వెరీ క్రేజీ. పారిపోయారంటే మరి అక్కడ మీరు ఎట్లా సర్వైవ్ అయ్యారు? తర్వాత మీకు సిచ్యువేషన్ ఏంటిది? స్టోరీ సినిమా స్టోరీయా? అదొక సినిమా స్టోరీ. ఇంకా అట్లా వెళ్ళిపోయాము, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినా. ఎన్ని రోజులు ఉన్నారు? తిరిగి ఒక 2-3 years తర్వాత తిరుపతి వెళ్ళిపోయినాను డైరెక్ట్ గా ట్రైన్ లో వితౌట్ టికెట్. ఓకే. తిరుపతి వెళ్ళిపోతే ఒక జీప్ ఆయన కొంచెం మనం చేరదీసి ఒక 1-2 years ఆయన దగ్గర ఉన్నాము. ఓకే. తర్వాత అనుకోకుండా విజయవాడ వచ్చాము అనమాట. విజయవాడ వస్తే బైక్ ఎందుకనో అట్లా మిస్ అయిపోయి రైల్వే స్టేషన్ లోకి వచ్చేస్తే పోలీసులు క్యాచ్ చేసి ప్లాట్ఫామ్ టికెట్ లేదని భయపెట్టి స్టేషన్ లో కూర్చోబెట్టి ఒక 1 week ఇంటికి అడ్రస్ తీసుకెళ్లి ఇంటికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే, మీరు అట్లా రిటర్న్ అయ్యారు. ఓకే, ఇక్కడ దాదాపు 2001-2 వరకు కూడా అదే ఆస్పెక్ట్స్ జరిగాయి. తర్వాత 2002లో ప్రోగ్రెసివ్ వీనస్ 10th house ట్రైన్ ఇచ్చాడు. అంటే ఇది పూర్తిగా సస్టైన్ కాదు కానీ ప్రస్తుతానికి టెంపరీగా ఆపర్చునిటీ ఇస్తుంది. కాబట్టి మళ్ళీ 2002లో మళ్ళీ ఏమైనా చదువుకోవడానికి కానీ వేరే దాన్ని చదువు అంటే కాదు కానీ మా మావయ్య వాళ్ళకి నాగ్పూర్ లో కొన్ని పొలాలు ఉన్నాయి. ఓకే, అక్కడ వర్క్ చేయడానికి తీసుకెళ్లారు.
అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత 1 year మావయ్య వాళ్ళతోనే ఉన్నాము. ఒక అక్కడ ఒక 1-2 పాత ఇయర్సే, మిస్ మళ్ళీ ఉండే తర్వాత ప్రాబ్లం వస్తుంది చెప్తా, మీరు నాకు ముందే జాబ్ చేసే చెప్పేకండి. ప్రస్తుతానికి 2, 3, 4 వరకు ఓకే. చూడండి మళ్ళీ 5లో మళ్ళీ హేస్టీ డెసిషన్స్ అనమాట. ప్రోగ్రెసివ్ మార్క్స్ 10,000 స్క్వేర్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ రిస్కీ డెసిషన్ ఆస్పెక్ట్ యాక్టివేట్ అయింది. రిస్కీ డెసిషన్ అంటే మనకు అది నచ్చదు, మానేయడము ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ ఇక్కడి నుంచి డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు కెరియర్, జాబ్ లేట్ అవ్వడానికి ఏమేం జరగాలో అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. అర్థమైందా? ట్రాక్ మిస్ అయిపోయింది మళ్ళీ 2005 నుంచి చూసుకోండి. కొంచెం 4 అంటే అక్టోబర్ క్యాలెండర్ ఇయర్, 2005 అని అంటే అక్టోబర్కి 5-6 నెలల నుంచి కూడా చూసుకోండి. ఇక్కడ ఛాలెంజ్ ఎగ్జాక్ట్లీ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 6 months 7 months వేరియన్స్ మీరు చెప్పిందంతా మ్యాచ్ అయింది. ఎందుకంటే అప్పుడు ఇండియా వరల్డ్ కప్ బాగా గుర్తు, నాగ్పూర్ లో ఆ కంపెనీలో జాబ్ లో పెట్టారు. అప్పుడు 10th కూడా కాకుండా ఓకే బానే ఉండే. ఆ టైంలోనే అమౌంట్ వస్తుంటే అప్పుడు మా బాబాయ్ ఇక్కడ హైదరాబాద్ లో ఎలక్ట్రీషియన్ గా చేస్తుండే. ఓకే. సో హైదరాబాద్ వచ్చాయంటే అది మానేసి నేను బ్లైండ్ గా హైదరాబాద్ వచ్చేసాను. వచ్చేస్తే మరి అంతా అక్కడ ఉండే ఆపర్చునిటీ plus పోతుంది, అయింది. ఇక్కడ ఆపర్చునిటీ ఏమి ఉండదు. అవును, లేదు, కొన్ని రోజులు లేకుండే. ఓకే. ఇక ఏదేమైనా After కానీ that, రైట్ లైన్ లో వెళ్ళట్లేదు, ఇక దెబ్బతింది చాట్ ఇప్పుడు. ఓకే, ఆ, మీరు ఏది అదే. చేసినా కానీ ఇంక అంత సెల్ఫ్ ఎఫర్ట్, స్ట్రగుల్, లాస్ అంటే మనకి మిగిలేది ఒరిగేది ఆ రోజుకి ఆ రోజు సర్వైవల్ అంతే ఇక. ఓకే. అదే. రో- ఆ తర్వాత చెప్పమంటారా? వద్దు మీరు వద్దు, చెప్పిన ఆగండి తర్వాత. ఆగండి, ఇంకేం ఆస్పెక్ట్ లేదు కదా. లేనప్పుడు మీరంతా సెల్ఫ్ ఎఫర్టే చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ వచ్చే వరకు కూడా ఏముండదు, చెప్తా నేను, వస్తే చెప్తా. అప్పటి వరకు కూడా గేమ్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్టే. చూద్దాం వెతుకుతున్నాను. రాహు దశ జరుగుతూ ఉన్నది. కొన్ని బుక్తుల ఆపర్చునిటీస్ అంటే ఇక శని ఈజ్ ఫాలోయింగ్ గురు కదా, 2009-12 అనమాట. అర్థమైందా? ఇక ఇక్కడ దాకా కూడా పెద్ద గ్రేట్గా ఏం లేదనమాట. ఇక్కడ వరకు కూడా పేరెంట్స్ హెల్త్ కానీ లేదంటే ఆపర్చునిటీస్ కానీ మళ్ళీ డిప్రెషన్ కానీ ఇట్లాంటివన్నీ ఇస్తుంది అనమాట. 2008 వరకు బాగాలేదు. మళ్ళీ 2009లో కొంత పికప్ అనమాట. ఉన్న దానిలో బ్యాడ్ ఆస్పెక్ట్ దాటినాక సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. ఒక చిన్న మనం అదే ఏమంటారు, నదిలో 10th కొట్టుకపోతా అంటే class చిన్న. ప్రైవేట్ గా కట్టి పాస్ అయ్యాను. ఎప్పుడు 2009? 10 ఆ టైంలో అదే 9 అక్టోబర్ 10 అక్టోబర్ కదా. అక్కడ చిన్న ఇంప్రూవ్మెంట్ Roughly. ఇచ్చింది, ఉపయోగపడేటట్టు వెళ్తుందని అనుకుందాం ప్రస్తుతానికి. అర్థమైందా? సెల్ఫ్ ఎఫర్టే. ఏమో ఆపర్చునిటీ కావాలన్న స్పీడ్గా రాదు కదా, తెలుసు కదా రియాలిటీలో. ఓకే, 11, 12 ఇదంతా అట్లా వెళ్తా ఉంది మీకు. ఇదిగో చాలా కాలం తర్వాత ఒక బెటర్ ఆస్పెక్ట్ జరుగుతుంది 14లో. అంటే ఇప్పుడు మీరు చదువుకున్నారు, అదే లైన్లో మీరు ముందుకు వెళ్తున్నారంటే కొంచెం ప్రెజర్ చేసినా ఏం చేసినా కానీ ఇక్కడ ఒక ఆస్పెక్ట్ అందుకుంటుంది కదా. ప్రోగ్రెస్ వీనస్ ఎక్స్టైల్ సాటర్న్ కాబట్టి ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్నది. ఉద్యోగంలో మీరు రైట్ ట్రాక్లో వెళ్ళాలనుకో, రైట్ ట్రాక్ వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలి. కాబట్టి 13లో 13, 14లో మీకు కొంత అవకాశం అనేది వెళ్తా ఉందన్నమాట. ఏమైనా వచ్చిందా? 12, 13 అనుకుంటా అండి. 12th November అయితే పర్వాలేదు, ఎదుగుతుంది. జాబ్ వచ్చింది కాల్ సెంటర్ లో. ఓకే, గుడ్. అదే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ అయినా సాటర్న్ కి సెక్స్టైల్ ఇచ్చి, అప్రోచింగ్ లో మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇచ్చి వెళ్తున్నాడు. 14, 15, 16 యాక్చువల్గా మీ బేస్ అంతా కూడా సాటర్నే. రాహులో సాటర్న్ 9 నుంచి 12 వరకు మిమ్మల్ని రైట్ డైరెక్షన్ కి మూవ్ చేస్తున్నాడు మెల్లగా. అర్థమైందా? శని ఈజ్ ఫాలోయింగ్ గురు, యోగ కారక కదా. సో ఆయన ఎగ్జాల్టెడ్ కాబట్టి ఆయన మూవ్ చేశాడు. ఓకే, దాని తర్వాత చూద్దాం ఇక మళ్ళీ ఎంతవరకు వెళ్తుందో, వెళ్ళే వరకు వెళ్తుంది అనమాట. 15, 16, 17 ఇవేమి బ్రేకులు లేకుండా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, మళ్ళీ ప్రాబ్లం వచ్చే వరకు ప్రాబ్లం ఉండదు. ఓకే, నౌ లెట్స్ సీ. ఇక్కడ మీకు మెర్క్యూరీ 2020కి మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ అయిపోయాడు అనమాట. రెట్రోగ్రేడ్ అయిపోయాడు కాబట్టి 19-20లో రెట్రోగ్రేడ్ అయిపోయాడు కాబట్టి మరి కొత్త డెసిషన్స్, మళ్ళా కొత్త విషయాలు, డైరెక్షనల్ చేంజ్ గురించి ఆలోచన, ఇదంతా కూడా 20 నుంచి 22 వరకు మళ్ళీ మీకు సాటిస్ఫాక్షన్ ఇష్యూస్, మీరు మళ్ళీ డైరెక్షనల్ చేంజ్ కోసం ఆలోచించడం, ఇదంతా సరైన ట్రాక్లో పోవట్లేదు. మీరు జాబ్ చేస్తూ ఉండొచ్చు కానీ మీ బుర్ర సాటిస్ఫాక్షన్ అన్ని సరిగ్గా పోవు అనమాట. రాహులో చంద్రుడు వచ్చాడు 2019 నుంచి 21 వరకు. మళ్ళీ మీ మదర్ హెల్త్ కావచ్చు, లేదంటే క్లోజ్ అసోసియేట్స్ కావచ్చు, మీరు ఎవరైతే ఫాదర్ది జరిపారా, ఏమన్నా అయిందా? పాజిటివ్. 21st గణేష్ చతుర్థి అంటే అక్టోబర్, నవంబర్. బాగాలేదు కదా. సో ఇది ఒక్కటే కాదు, వర్క్ కూడా చాలా పిచ్చిలేస్తా ఉంటది, అసలు చేయబుద్ధి కాదు. అంటే చెన్నై పంపించారు, నాకు వేరే ఆప్షన్ లేక. అంటే అది ఆఫ్ ద రికార్డ్ చెప్తాను అప్పుడు. ఐ థింక్ రికార్డింగ్ అదే మీరు రికార్డింగ్ లో చెప్పాలా వద్దనుకున్నా చెప్పండి. రికార్డింగ్ అయిపోయాక చెప్తాను. ఓకే. తర్వాత
చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత చెన్నైలో వాట్ ఎవర్ ఏదైతే ఉంటుందో 7th హౌస్ కదా, 7th హౌస్ అది ఏదైనా కంపెనీ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఏదైనా కానీ అక్కడ వర్కౌట్ కాదు. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మూన్ ని కంజైన్ చేసి వెళ్తున్నాయి కాబట్టి ఇవన్నీ ఇక నాట్ గుడ్ అనమాట. అంటే మనం మనిషి ఇక్కడ ఉన్న మనసు ఎక్కడ ఉంది అట్లా వెళ్తా ఉంది చార్ట్, వెళ్ళట్లేదు, పైకి వెళ్ళట్లేదు. కాబట్టి అక్కడి నుంచి జాబ్ చేయొచ్చు, మీకు శాలరీ రావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ బట్ డ్రాప్ అయింది చార్ట్. అర్థమైందా? డ్రాప్ అయిందంటే అసలు 24, 25లో మళ్ళా సేమ్ మానేసి పారిపోదాం అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఫ్రస్ట్రేషన్ అనమాట. అంటే 24, లోన్స్ 25 కూడా తీసుకోవాల్సి వచ్చింది, అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. అప్పులు తీర్చడం కోసం జాబ్ చేస్తున్నాను బలవంతంగా. సేవింగ్స్ ఏమి ఉండట్లేదు. ఎస్ ఇదంతా అసలు ఆస్పెక్ట్ సరిగా వెళ్ళట్లేదు కదా. రైట్, ఆల్ రైట్. సో ఇప్పటిదాకా వచ్చింది 10కి ఒక 4 మార్కులు అన్నీ వచ్చాయా, ఒక 8, 9 అన్న వచ్చాయి. ఎన్ని వచ్చాయి మనకి? 9 వేస్తానండి. 9 వేస్తారు. పాస్ అయ్యాం మనం మొత్తానికి, అంతేనా? 100%. ఎందుకంటే మీరు అది 21 లో చెప్పారు, కానీ మీ జాబ్ గురించి అని చెప్పారు. బట్ అక్కడ మా ఫాదర్ ఇంటర్ప్రిటేషన్ వదిలేసేయండి. నేను చెప్పేది అదే, డైరెక్షన్ ఆఫ్ ద ప్రిడిక్షన్ తీసుకోమంటాను. సో ఒకటనే ఇప్పుడు నేను ఒకటి ఆపుతా, మీకు ఇంకోటి అవ్వచ్చు. అర్థమైందా? ఇప్పుడు మీరు అట్లా ఏదైనా జరగచ్చు. ఇంటర్ప్రిటేషన్ ని నేను దానికి నేను తీసుకోవట్లేదు, అసలు మార్కులే తీసుకోవట్లేదు. డైరెక్షన్ ఆఫ్ ద ప్రిడిక్షన్ కే నేను అడిగేది అనమాట ఎప్పుడైనా అందరినీ. 100%. ఎస్, సరే, ఓకే. ఇప్పుడు నాకు అర్థమైందండి మీ సిచ్యువేషన్. ఇప్పుడు నేను ఏం చెప్పాలి మీకు? వాట్ యూ వాంట్? మీరు కొన్ని క్వశ్చన్లు అడిగారు, ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని అడిగారు. ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. ఎందుకంటే కేతు ఫాలోయింగ్ శని ఈజ్ ఫాలోయింగ్ గురు. సో శని గురు కేతుల కాంబినేషన్ వచ్చింది కాబట్టి స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇంట్రెస్ట్లు ఇస్తాయి కాబట్టి, 8th లార్డ్ ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి, సో దట్ ఈస్ బిన్ ఫైన్. మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు ఖచ్చితంగా, నో వరీస్. కాకపోతే మీకు టైం అనుకూలంగా ఉన్నప్పుడు అన్లాక్ అవుతూ ఉంటాయి, టైం అనుకూలంగా లేనప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం అనమాట. అది ప్రాబ్లం. ఓకే. దాని తర్వాత 10th హౌస్ అపోజిషన్ జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ 21 నుంచి చార్ట్ డ్రాప్ అయింది. అంటే ఇప్పుడు లోన్స్ అవన్నీ తీసుకున్నారు కదా, సో మీరు లోన్స్ కట్టేస్తున్నప్పుడు మీ శాలరీ లేనప్పుడు మీకు జాబ్ లేనట్టే లెక్క నా క్యాలిక్యులేషన్ ప్రకారంగా. అర్థమైందా? కాబట్టి నథింగ్ అనమాట. సో కాబట్టి 10th హౌస్ అపోజిషన్ వీనస్ ఇవన్నీ జరగడం అసలు సరిగ్గా వెళ్ళదన్నమాట ట్రాక్. అంటే ఇప్పుడు మీరు మ్యారేజ్ గురించి అడిగారు. మ్యారేజ్ గురించి అడిగితే 2014 నుంచి 19 వరకు వెళ్ళింది ట్రాక్ ముందుకి. ఇప్పుడు 19 తర్వాత నుంచి డ్రాప్ అయిపోతే మీకు ఆపర్చునిటీ కానీ ఏదైనా కానీ ముందుకు ఎట్లా వెళ్తుంది? సరిగ్గా వెళ్ళదు. ఓకే. 7th లార్డ్ ఈజ్ గివింగ్ ద 7th లార్డ్ నక్షత్రంలో ఒకే గ్రహం ఉంది, కానీ 7th లార్డ్ ఫాలోయింగ్ 6 కదా, 6-10 ఆపరేట్ చేస్తున్నాడు. 6-10 ఆపరేట్ చేస్తే ఏమవుతుంది? అది అంత ఈజీగా ఇవ్వదు కదా. 7th లార్డ్ సిగ్నిఫైయింగ్ 6-10. 7th ఆక్యుపెంట్ 7th లార్డ్ ఏ స్టార్ లో ఉన్నాడు? గురు నక్షత్రంలో ఉన్నాడు కదా. గురు ఎవరు? 6th లార్డ్ కదా. 6th and 9th లార్డ్. బట్ 6th లోనే ఉన్నాడు కదా. అవునండి. కుజుడు ఎవరు? 10th లార్డ్ కదా. 5th లార్డ్ కన్నా 10th లార్డ్, ఎందుకంటే 5th లో గ్రహాలనే కాబట్టి. ఆయన ఏం ఆపరేట్ చేస్తున్నాడు? 10 ఆపరేట్ చేస్తున్నాడు. 6-10 ఆపరేట్ అయితే ఏం కాంబినేషన్? మ్యారేజ్ కి నాట్ ఎ గుడ్ కాంబినేషన్ కదా. అర్థమైందా? సో 6-10 ఆపరేట్ చేస్తున్నాడు. ఒకవేళ ఏదన్నా లవ్ రిలేషన్షిప్ ఏదన్నా అయినా కానీ మళ్ళీ దానిలోనూ ట్విస్టే కదా. అర్థమైందా? తర్వాత సరే అది వదిలేద్దాం. సప్తమాధిపతి కళత్రకారకుడు శుక్రుడు ఎలా ఉన్నాడు? శని బుధుల్ని ఫాలో అవుతున్నాడు. అర్థమైందా? ఆయన ఎవరు? అష్టమ వ్యయాధిపతి ఏమి ఇస్తారు? మోక్షాన్ని ఇస్తారు. మెటలిస్టిక్ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. ఓకే. లేదని నాకు 10 మంది గర్ల్ ఫ్రెండ్ ఉన్నారన్నా గానీ, బాబు నువ్వు స్పిరిచువల్ ప్రోగ్రెస్ తప్ప నీకు ఎవరితోనూ వర్కౌట్ అయ్యేది కాదు. ఇది టెంపుల్స్ బాగా తిరుగుతున్నాయి. మా ఫ్రెండ్స్ అందరూ తిరుగుతారు. ఈ టైంలో ముసలోళ్ళు అయ్యాక వెళ్ళాలి తిరుగుతా ఉంటాం. రీసెంట్ గా కేదార్నాథ్ కూడా వచ్చాను. ఓకే, నైస్. ముసలోళ్ళు అయినాక వెళ్ళాలని ఎక్కడ రాసిందా గానీ? రైట్. మా ఇంట్లో ఫ్యామిలీలో అప్పుడే ఇంకా తిరగలేమండి. తిరగాలనుకుంటే ఇప్పుడే తిరగాలి, దేవుడు అవకాశం ఇస్తే. అండ్ చంద్రుడు ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు. ఫాలోయింగ్ ఏంటిది? 4-6 కదా. సో 4-6 నాకు ఇది డౌట్ అండి. భావం ప్రకారం గురువు, కుజుడు, చంద్రుడు ఒకే రాశిలో ఉన్నారు కదా. అవునవును, ఒకే రాశిలో ఉన్నారు. బట్ రాశి ప్రకారంగా చంద్రుడు సప్తమంలో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆయన హౌస్ రిజల్ట్స్ ఇస్తాడు కదా. భావం ప్రకారం ఉన్నా కూడా 6 ఇస్తాడు, 7 ఇస్తాడు కదా. సో కాబట్టి ఆయన 7th లో ఉన్న ఆక్యుపెంట్ కూడా ఆయన ఎక్స్పెక్టెడ్ గా సిగ్నిఫై చేయట్లేదు కదా. అదే కదా సమస్య. సో ఇప్పుడు బుధుడు వక్రిచ్చాడు. ఓకే, సరే. శుక్రుడు బుధ నక్షత్రంలో ఉన్నాడు. ఇప్పుడు శుక్రుడు ఫాలోయింగ్ బుధుడిని కదా. బుధుడు వక్రించిన తర్వాత ఇప్పుడు కళత్రకారకుడు శుక్రుడు ఆగిపోయినట్టేగా. ఇప్పుడు
19 తర్వాత నుంచి 20 నుంచి బుధుడు వక్రించాడు అనమాట. సో కళత్రకారకుడు శుక్రుడు కూడా ఈజ్ నాట్ సిగ్నిఫైయింగ్ 6 అన్నట్టే కదా, అంటే అప్పుడు శని రవిలే కలిసి ఉన్నట్టు, బుధుడు 6లో ఉన్నట్టు వెళ్ళిపోయినట్టు కదా. సో కాబట్టి అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. సో కాబట్టి ఇది కొంచెం దేవుని నమ్ముకోవాల్సిన కాంబినేషనే. అర్థమైందా? 6-10 అంటే మనం ఎట్లా ఫ్రూట్ఫుల్గా ఈజీగా అయిపోద్ది, రేపు అయితే ఎల్లుండి అయితే అని ఎట్లా చెప్తాం? చెప్పేదానికి నాకైతే ఏం కనబడట్లేదు. ఇదంతా మీ సెల్ఫ్ ఎఫర్ట్, మెడికల్ మిరాకిల్ లాగా ఆస్ట్రాలజికల్ మిరాకిల్ చేసుకోవాలి మీరు. కాబట్టి నేను ప్రిడిక్ట్ చేయలేను, నాకు శక్తి లేదని చెప్తాను అనమాట. నాకు సిగ్నిఫికెన్స్ ఉంటేనే చెప్పేది. ఓకే, తర్వాత ఆస్ట్రాలజీ ఒకటి చెప్పాను పెళ్లి గురించి, మీరు మీ సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోండి, అది నేను ఎట్టనో చేస్తాను, దానికి మీరు చెప్పేది ఏముందని అనకండి. బట్ అది మ్యాటర్, నాకైతే కాంబినేషన్ కనబడతలేదు అది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటిది అడిగింది, యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు లోన్స్ ఉన్నాయన్నారు, ఎంత ఉన్నాయో తెలియదు, నేనేం అడగలేదు. బట్ 10th house అపోజిషన్ వీనస్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఎట్లా వెళ్తాం? మనకి ఆస్పెక్ట్స్ ఏమీ లేనప్పుడు ఎట్లా వెళ్తాం, ఎట్లా వెళ్ళగలుగుతాం? అసలు 10th house దేనికన్నా ఆస్పెక్ట్ ఇవ్వాలి కదా, ఇవ్వడానికి ఏమి ఆస్పెక్ట్స్ ఉన్నాయి? ఏమీ లేదన్నప్పుడు ఎట్లా చెప్పాలి? లేదన్నప్పుడు ఉన్న ఆపర్చునిటీని మనం మిస్ కాకూడదు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సాట్రాన్కి స్క్వేర్లోకి వెళ్తాడు, ప్రోగ్రెసివ్ వీనస్ 10th house స్క్వేర్కి వెళ్తాడు. సో వీఆర్ గోయింగ్ ఇన్ అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ కదా. సో కాబట్టి మీరు ఎగ్జిస్టింగ్గా ఉన్నదాంతోనే మీరు వేరేది ఏదన్నా ట్రై చేస్తా అంటే ట్రై చేయాలి తప్ప, అది కూడా సర్వీస్ ఓరియంటెడ్గా ట్రై చేయాలి తప్ప. ఇప్పుడు ఆస్ట్రాలజీ అనేది సర్వీస్ జాబ్, ఓకే, లేదు ఇంకో యూట్యూబ్ అనేది సర్వీస్ జాబ్, అంటే అక్కడ మనం ఏం ప్రోడక్ట్ పెట్టాం కదా, అట్లా సర్వీస్ జాబ్. మళ్ళీ మీకు ఆస్పెక్ట్ అందుకోవడానికి టైం పడుతూ ఉంటుంది. ఓకే, ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ 10th house, ప్రోగ్రెసివ్ సన్, మీకు ఆస్పెక్ట్స్ తర్వాత ఫామ్ అవుతాయి. ప్రోగ్రెసివ్ మార్స్ను అవన్నీ ఫామ్ అవుతాయి. అవన్నీ ఫామ్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది. ఇప్పుడప్పుడే ఫామ్ అయ్యే విషయాలు కావన్నమాట అవి. అర్థమైందా? సో విషయం ఏంటంటే, అంటే మీరు గుడ్ హార్టెడ్, కైండ్ హార్టెడ్, ఎందుకంటే చతుర్థంలో ప్లానెట్ ఎగ్జాల్ట్ అవ్వడము, తర్వాత దాన్ని గురువు ఫాలో అవడం వల్ల ఎథిక్స్, వాల్యూస్ అవన్నీ ఇస్తాయి. బట్ కాకపోతే ఎగ్జిక్యూటివ్గా మీరు మ్యారేజ్ అని అడిగితే మెటీరియలిస్టిక్గా ఇవ్వట్లేదండి చాటు. మీకు అర్థమైందా? మెటీరియలిస్టిక్ అంటే మహా అంటే డబ్బులు ఇస్తుంది కానీ, బట్ మెటీరియలిస్టిక్గా వీళ్ళు నాతో ఉన్నారు, నేను వీళ్ళతో మ్యారేజ్, రిలేషన్షిప్, కంపెనీ, ఇవన్నీ ఫ్యామిలీ, ఇవన్నీ అడిగితే ఎక్కడిస్తున్నాయి? ఎక్స్పెక్టెడ్గా ఇవ్వట్లేదు కదా. అర్థమైందా? శుక్రుడి సోర్స్ స్పాయిల్ అయింది. ఇప్పుడు చంద్రుడు రాహువును రవి పరివర్తనం, అంటే బేసికలీ ఇది అంత అఫ్లిక్షన్ ఫ్రమ్ ద రూట్ కాజ్ కదా. రూట్ కాజ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫ్యామిలీ మదరు. అర్థమైందా? కోర్ అనేది మదర్ సైడ్ అంటే ఇప్పుడు అది అట్లా ఎట్లా చెప్పాలి కానీ, బట్ ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. ఓకే, అది రూట్ లెవెల్ నుంచి వచ్చింది అనమాట విషయం. శని ఈజ్ గివింగ్ ద లగ్న నక్షత్రాధిపతి శని అంటే మీరు క్యాపబిలిటీ, ఎనర్జీ ఇవన్నీ ఇస్తాడనమాట. ఓకే, సరే, ఓకే. విషయం ఏంటంటే మీరు ఇప్పుడు మీరు టు ది పాయింట్ స్ట్రైట్ క్వశ్చన్ అడిగితే, నేను మానేసి జాబ్ మానేసి యూట్యూబ్ చేయనా? వద్దు, అంతే ఆన్సర్, సింపుల్ ఆన్సర్. ఓకే, మీరు కావాలంటే మీకు అంత టాలెంట్ ఉంటే ప్యారలల్ గా చేసుకోండి. ఇప్పుడు జాబ్ అంటే 8 గంటలు ఉంటుంది, తర్వాత ఎక్స్ట్రా చేసుకోవచ్చు కదా, చేసుకునేది ఉంటే. మానేసి ఎందుకు చేసుకోవాలి? మరి ఫ్రస్ట్రేషన్ అంటే మరి మీరు వేరే ఆపర్చునిటీ మరి పట్టుకొని మీరు వెళ్ళాలి. కానీ ఇట్లాంటి టైంలో మీకు 14లో జాబ్ వచ్చింది, మంచి టైంలో వచ్చింది కాబట్టి గుడ్. డిఫికల్టీ టైం వచ్చినా లోన్ తీసుకున్నారు, జాబ్లో ఉండగలిగారు. అదే డిఫికల్టీ టైంలో మూవ్ అయితే 3 నెలలు ఉంచుకుంటాడు, తర్వాత తీసేస్తాడు. అప్పుడు ఏం చేస్తాం? 6 నెలలు ఉంచుకుంటాడు, తీసేస్తాడు. అప్పుడు ఏం చేస్తాం? అది లేదంటే నాకు జాబ్ బాగుందని అంటే ఇట్లా లోనో రెస్పాన్సిబిలిటీ పడుతుంది, ఇంకోటి పడుతుంది అనమాట విషయం. అర్థమైందా? చూడటానికి చాటు మీకు బ్రహ్మాండం, శశమహాపురుష యోగం ఇవన్నీ చెప్తారనమాట. అవునా కదా? చెప్పండి. భాగ్యరాజ్యాధిపతుల కలయిక ధర్మ కర్మాధిపతి యోగం ఉంది దీనిలో, తిరిగే లేదు మీ జాతకానికి. నవ్వకండి, నిజంగా అంతే సీరియస్ గా చెప్తారు. అవునా కదా? లేపేస్తుంది. అవును. సో గురు ఈజ్ ఫైన్. సో గురు ఈజ్ ఫాలోయింగ్ శుక్ర, బట్ వేర్ శుక్ర సోర్స్ మెర్క్యూరీ గాట్ రెట్రోగ్రేడ్. కాదే మీకు నడుస్తూ ఉంటుంది. 6, 11, 6, 9 కదా, రెట్రోగ్రేడ్ కాదు కాబట్టి 6, 9 ఫస్ట్ హాఫ్ 6 ఇచ్చి తర్వాత 9th house రిజల్ట్స్ ఇస్తాడు అనమాట. కాబట్టి 6th house అంటే ఏంటిది? ప్రాబ్లము, ఛాలెంజింగ్ అనమాట. ఒక హాఫ్ వరకు అలా స్లోగానే వెళ్తా ఉంటాడు అనమాట. రెండో హాఫ్ లోనే లిఫ్ట్ ఇవ్వాలి ఆయన. సో నేనేమంటానంటే, మీరు ఇప్పుడు ఫోర్త్ హౌస్ లో లార్డ్ ఉన్నాడు, 6 కనెక్ట్ అయ్యాడు, శని కుజుడి నుంచి వస్తున్నాడు. మీకు ఈ బీపీఓ జాబ్ నచ్చలేదు, ఫ్రస్ట్రేషన్ వచ్చింది అనుకోండి, మీరు ఇంకో దానికి మూవ్ అయ్యి ఇంకో సర్వీస్ జాబ్ చేయాలి. దశాంశ ఏం చెప్తుంది చూద్దాం.
అంటే నేను ఆ, అది కర్కాటక కర్కాటక లగ్నం లగ్నం. చేసుకున్నాను. చూద్దాం దశాంశలో చతుర్థంలో చంద్రుడు ఉన్నాడు అక్కడ. ఆ, శని బుధ ఇస్ ఇన్ వ్యయం అండ్ రవి రాహుల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సపోజ్ మీ ఫ్రెండ్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉన్నాడు, ఆయన ఒక డెవలప్మెంట్ వెంచర్ వేసాడు. అరే బాబు నువ్వు చూసుకోవాలి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని అన్నాడు. ఓకే చూద్దాం, అట్లాంటిది అర్థమైందా? 4th హౌస్ కదా, అర్థమైందా? చంద్ర ఇస్ ఆల్సో న్యాచురల్లీ 4th లగ్నం కనెక్టెడ్ టు 4th హౌస్ అంటే మదర్. సో సేమ్ మదర్ ల్యాండ్ లాగా, అంటే మనము ఈ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఇట్లాంటివి కూడా చేసుకోగలుగుతాం అనమాట. ఎందుకంటే శనికుజులు కదా, శనికుజులు అంటే ఇట్లాంటివి ఇస్తాడు. లేదు ఇంకా వేరే ఏదైనా సర్వీసెస్ ఉంటాయి కదా, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సర్వీసెస్, అట్లాంటివి చేయడానికి సర్వీసే చేయాలన్నమాట. డైరెక్ట్ గా చేస్తే మనకి ఈ మెర్క్యూరీ వల్ల మిస్టేక్ ఆఫ్ డెసిషన్, టైం బాగోపోవడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అక్కడ కూడా మీ స్ట్రగుల్ అనేది ఎక్కడైనా ఉంటుంది, ఇది కామన్గా, అర్థమైందా? కాకపోతే డిఫికల్టీ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు ఉన్న దానిలోనే స్ట్రగుల్ పనిచేస్తుంది. కానీ ఇప్పుడు రికమెండ్ చేయట్లేదు. ఇక కొన్ని రోజులు అయితే మీరు ఆగాల్సిందే అని చెప్పేది. ఓకే, ఎందుకంటే ఈ మార్స్ కూడా స్క్వేర్ లో వెళ్తాడు. ఓకే, మార్స్ కూడా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ గురుదశలో ఉన్న జాబ్ ప్రశాంతంగా చేసుకోమని చెప్తా నేను, అర్థమైందా? ఫస్ట్ హాఫ్ ఆఫ్ గురుదశలో మీరు ఉన్నదా 2032, 33 అంటే ఇంకో 4-5 ఏళ్ళు ఇదే కామ్గా చేయండి. మానేద్దాం అనుకుంటే తర్వాత మానేద్దాం అంటున్నా నేను. ఓకే, అది నా ఐడియా. 32 తర్వాత మానేద్దాం. ఆ వీనస్ భుక్తి అయిపోయాక సన్ భుక్తిలో మానేద్దాం. ఓకే, అది నా ఐడియా. గురువులో వచ్చేంత వరకు ట్రై టు బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్ అని చెప్తాను. దట్ ఈస్ కంక్లూషన్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎగ్జాక్ట్లీ అదే టైంకి నా అప్పులు అనేవి పెరుగుతాయండి, టెన్యూరిటీస్. అదే టైంకి రఫ్లీ అదే టైంకి ఆఫ్టర్ 3-4 ఇయర్స్ నా డెబ్ట్స్ అన్ని, నా లోన్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఓకే, లోన్స్ ఉన్నాయి అప్పటికి క్లియర్ అయితే, కాబట్టి అప్పటిదాకా ఇంకో 2-3 ఏళ్ళు ఖచ్చితంగా ఈజీగా చెయ్యాలి. మీరు ప్రిడిక్ట్ చేసింది కూడా అదే కదా, అప్పటిదాకా వదలొద్దు అని. ఓకే, రైట్. ఇంకేంది, సంతోషం. ఓకే, సో మీకు కావాల్సిన అవుట్పుట్ వచ్చిందా? హ్యాపీ విత్ ద రీడింగ్? హ్యాపీ విత్ ద రీడింగ్. కొంచెం ఫ్యూచర్ ఏమైనా చెప్తారా? ఇప్పుడు దాకా చెప్పా కదా, ఫ్యూచర్ 2032 వరకు జాబ్ చేయాలి. దాని తర్వాత మనం సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు టైం డిఫికల్టీగా ఆన్ అండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ వెళుతున్నాయి, అది రిజల్ట్స్. ఐ అగ్రీడ్. ఆఫ్టర్ 32 బాగుందా? ఆఫ్టర్ 32 తర్వాత మీరు చేయడానికి కొంచెం ఫీజబిలిటీ ఉంది కంపారిటివ్లీ నౌ, అర్థమైందా? ఇప్పుడు 4-5 ఏళ్ళు బ్రేక్ వేసాం. ఆల్రెడీ మీ ఏజ్ తెలుసు, బట్ అయినా కానీ 4-5 ఏళ్ళు బ్రేక్ వేసాం ఈజీగా. అగ్రీడ్. సరే, మరి శని మహాదశ ఎట్లా ఉంటుందండి? ఎందుకంటే శని మృతావస్థలో ఉన్న గ్రహాలు ఎట్లా పనిచేస్తాయి? కొన్ని ఆస్ట్రాలజికల్ డౌట్లు అడగచ్చు కదా. అడగండి. ఎన్ని ఉన్నాయి డౌట్లు? మీ వీడియోలు చూసిన తర్వాత డౌట్లు చాలా పెరిగాయండి నాకు. ఒక 5-10 నిమిషాల్లో అడిగే డౌట్లు అడగండి. మన లెంత్ లహరిలో వేస్తుంటే చార్ట్స్ ఒక రకంగా వస్తున్నాయి, కేపీలో వేస్తుంటే ఒక రకంగా వస్తున్నాయి. అదో కొంచెం కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్ ఉంది. ఓకే. ప్రస్తుతానికి కేపీ న్యూ వేసుకోండి. ఓకే, ఏదైనా గ్రహం మృతావస్థలో ఉంటే దాని పెర్ఫార్మెన్స్. నేను అవస్థలు ఫాలో అవ్వట్లేదండి ఫస్ట్, అర్థమైందా? అవస్థల్ని ఫాలో అవ్వట్లేదు ఫస్ట్. అది అవస్థ అనేది మీరు ఎండింగ్ డిగ్రీస్ని బట్టి అవస్థను డిసైడ్ చేస్తున్నారా, ఎలా డిసైడ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు నా చార్ట్ లోనే తీసుకోండి, శని 28 degrees. శని 28 degrees, శని 24 వచ్చాడే నాకు. రఫ్లీ 24 అనుకుంటా. ఇప్పుడు శని కంబస్ట్ అయ్యడం లేదండి ఇందులో. అంటే శని చాలా దూరం ఉంది కదా, అదేమి ఎగ్జాల్ట్ అయినప్పుడు కంబస్ట్ ఎఫెక్ట్లు పనిచేయవు. ఓకే, తర్వాత అంటే ఇప్పుడు కేతువు, అంటే నా చార్ట్ అడుగుతున్నా, వేరే వాళ్ళ చార్ట్ కాదు. కేతువు శని వీళ్ళంతా 4th లోనే ఉన్నట్టు తీసుకోవాలా, నేను కేతు 5th లో తీసుకోవాలా? సెపరేట్ 5th లోనే తీసుకోండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే 5th భావం కూడా అదే నక్షత్రంలో ఉంది కదా. బట్ మీకు 5th లో కేతు ఉన్నట్టే రిజల్ట్ ఇస్తా ఉంటాడు అనమాట. అంటే ఇప్పుడు కేతువు శుక్రుడు ఉండడం వల్ల శుక్రుడికి వక్రత్వ దోషం వచ్చిందంటే కాలేదు, అలా రాలేదు. శుక్రుడు బానే ఉండే, మొన్న మధ్యలో 2019లో బుధుడు వక్రిచ్చాడు అనమాట. వక్రిచ్చక ముందు కూడా బుధుడు స్లో అవుతాడు, స్పీడ్ తగ్గిపోద్ది అనమాట. అప్పటి నుంచి కూడా పనిచేస్తూ ఉంటది. మనకి వక్రత్వం కనిపించగానే కాదనమాట, ఇంకా ముందు నుంచే పనిచేస్తాం, 3-4 ఏళ్ల ముందు నుంచి. ఇప్పుడు జాబ్ వచ్చింది, జాబ్ వచ్చినాక ఒక 2-3 ఏళ్ళు బాగుంది, ముందుకెళ్తాయి కొన్ని విషయాలు. కానీ తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళట్లేదు కదా, అర్థమైందా? మెల్లగా డ్రాప్ అయిపోతాయి అనమాట. ఇంకా ఉన్నాయి కానీ
ఐ డోంట్ వాంట్ వేస్ట్ అవర్ టైం, ఎందుకంటే మీరు వేరే వాళ్ళకి కూడా కంటిన్యూ లేదు, నేనేమంటున్నానంటే మీరు ఐడెంటిటీ అంటే దాన్ని డిస్క్లోజ్ చేయకుండా సింపుల్ గా నా పేరే పెట్టుకోండి, ఆర్బీఐ అని పెట్టుకొని మీరు మీ ఏదో ఒక నెంబర్ పెట్టుకొని మీరు కామెంట్స్ చేయమంటున్నా నేను. అర్థమైందా? మీరు విజ్ఞాన Okay. కోర్స్ ఫాలో అయితే విజ్ఞాన కోర్స్ లో 1 by 1 దాన్ని చేస్తున్నాం. ఒక 5 వీడియోస్ ఏమో చేసాము, దాదాపు 40 ఏవో క్లాసెస్ అయ్యాయి కదా. సో 6th వీడియో నుంచి వెళ్తాం. నేను కూడా డిస్క్లోజ్ చేస్తాం, ఏం ప్రాబ్లం ఏమైతే. షూర్ షూర్. స్మాల్ థింగ్స్. ఆల్ ది బెస్ట్ అండి. హ్యాపీ విత్ ద రీడింగ్. Thank you, అంతే sir. కదా? Very, very happy, sir. థ్యాంక్ యూ. Thank you. నమస్తే.